చట్టం తన పని తాను చేస్తుంది. కేటీఆర్ విచారణకు అనుమతిలో లేట్ ఎందుకైంది? మహేష్ కుమార్ గౌడ్. రెండులో ఉన్నది వార్త, సెకండ్ పేజ్. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్తో మాట్లాడారు నిన్న. చట్టం తన పని తాను చేస్తుంది. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంలో జాప్యం ఎందుకు జరిగింది? మహేష్ కుమార్ గౌడ్ బీజేపీని ప్రశ్నిస్తున్నాడు. మరి ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతించడంలో జాప్యం ఎందుకు జరిగిందని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంలో తన పని తాను చేసుకపోతుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విచారణ చట్ట ప్రకారమే ఉంటుందని, తమ ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులు లేవని తెలిపారు. ఒకవేళ అలా ఉన్నట్లయితే ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత జైల్లో ఉండవారని అన్నారు. గురువారం గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చట్టంపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్పై ఇప్పుడు సీఎం రేవంత్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో చూడాలని బండి సంజయ్ అనడం కరెక్ట్ కాదన్నారు. కేటీఆర్పై ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడంలో గవర్నర్ వద్ద జరిగిన ఆలస్యానికి కారణం ఏంటో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కేసును సిబిఐకి అప్పగించామని, ఇప్పటి వరకు దానిపై ఎందుకు విచారణ ప్రారంభం కాలేదో ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు జవాబు చెప్పాలన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్లయితే ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి గతంలో కేసీఆర్ను మేఘాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విచారణకు పిలిచింది, విచారణ చేపట్టింది. దానిలో ఉన్నటువంటి అనేక మందిని విచారణ చేశారు. ఈ కేసును సిబిఐకి అప్పగించింది. మరి ఈడ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఈడ రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే కేంద్రంలో బీజేపీ ఉన్నది. మరి బీజేపీ ప్రభుత్వం దగ్గర ఆలస్యం జరుగుతుందా, మరి ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ దగ్గర ఆలస్యం జరుగుతుందా అని ఒక ప్రజలల్లో ఒక ఏదైతే వాళ్ళు ఆలోచనలో పడే విధంగా వీళ్ళ వ్యవహారశైలి అయితే ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ ఏమో గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్లు వీళ్ళు చేస్తున్నారు. అటు బీజేపీ ప్రభుత్వం సేమ్ అదే విధంగా ఉన్నది. మరి ఇప్పుడు ఎక్కడ ఆలస్యం జరుగుతుంది? నిజంగానే కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి జరిగింది. అవినీతి జరిగితే చట్టపరమైన చర్యలకు, చట్టపరమైన నిర్ణయాలకు ఎవరు కాదన్నారు కదా. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా ఎవరైతే చట్టం ముందు అందరు సమానమే కాబట్టి కేసీఆర్ను కూడా జైలుకు పంపే అవకాశాలు ఉన్నాయి. మరి నిజంగానే అది అవినీతి జరిగిందా లేదా అని ఇప్పటి వరకు కనీసము మరి అవినీతి జరిగిందా లేదా అని చెప్పేసి కూడా చెప్పలేకపోతున్నారు, తేల్చలేకపోతున్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తుంది అధికారంలోకి వచ్చి. గతంలో ఏదైతే రాహుల్ గాంధీ వచ్చినప్పుడు కాళేశ్వరం దగ్గరికి పోయి కాళేశ్వరంలో మొత్తం బీటలు బారినాయి, కాళేశ్వరం మొత్తము కుంగిపోతుంది, కాళేశ్వరం పైన భారీ అవినీతి జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే బీజేపీ ప్రభుత్వం కూడా కాళేశ్వరంలో చాలా అవినీతి జరిగింది. మొత్తం కుటుంబం అంతా దోసుకున్నారు. హరీష్ రావు దోసుకున్నాడు, కవిత దోసుకున్నది, కేటీఆర్ దోసుకున్నాడు, మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా దోసుకున్నారు అని చెప్పేసి అన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఏదైతే బీజేపీ, కాంగ్రెస్ మరి ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే బీజేపీని ప్రశ్నిస్తున్నాడు. మళ్ళీ కూడా చూసుకున్నట్లయితే రేవంత్, కేసీఆర్ మధ్య లోపకారి ఒప్పందం అని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తున్నాడు. ఈయనేమో వీళ్ళని తిడుతున్నాడు, ఈయనేమో వీళ్ళని తిడుతున్నాడు. వీళ్ళిద్దరు తిట్టుకోవడం సరిపోతుంది. మరి నిజంగానే అవినీతి జరిగిందా లేదా అని చెప్పేసి కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఇంకెంతకాలం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు అభివృద్ధి పనులపైన సమీక్షలు అనే ఒక పేరుతోనే ఒక కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అభివృద్ధి పనులు అని చెప్పేసి మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీరు 420 హామీలు తీసుకొచ్చి 420 అని చెప్పేసి కూడా వాళ్ళు బహిరంగంగా అంటున్నారు. మీరేమో అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు న్యాయం చేస్తున్నాం, మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం, ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాపాలన అని చెప్పేసి అంటున్నారు. మరి బీఆర్ఎస్ ఏమో మీరు మొత్తం అవినీతి చేస్తున్నారు అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ను మీరు అవినీతి అన్నారు, మీరు వాళ్ళని అన్నారు. కానీ ప్రజలకు జరిగేది ఏంటి? మీరు కొట్టుకుంటున్నారు. మీ రాజకీయ స్వార్థాల కోసం, మీ రాజకీయ ప్రలోభాల కోసం, మీ రాజకీయంగా ఎదగడం కోసము మీరు ఏదైతే మీరు లోపల మీరు అందరు మిత్రులే, బయటికి మాత్రమే శత్రువులు. సరే, అది మంచిదే. రాజకీయంగా మన రాజకీయ పరంగానే శత్రుత్వం ఉండాలి, తర్వాత అందరు మిత్రులే. కానీ మరి ప్రజలకు ఏంది నిజము అనేది చెప్పకుండా ఈయనే కేటీఆర్ కలుతారు, ఒకరొకరు భుజాలు అనుకుంటారు.
బండి సంజయ్ ఈయన కలుతారు, భుజాలు తడుముకుంటారు. ఈయనే మళ్ళీ రేవంత్ రెడ్డి కలుతారు, భుజాలు తడుముకుంటారు. ఈయనేమో ఆయనకు మిత్రుడు అంటారు, ఆయనేమో ఈయనకు మిత్రుడు అంటారు. అసలు ఎవరికి మిత్రుడో ఇప్పటివరకు తెలియదు. ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో చాలా ఉన్నాయి. ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ అన్నటువంటి దాన్ని మనం ఏదైతే దాన్ని మనం యాక్సెప్ట్ చేయవచ్చు. ఏదైతే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, మరి తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళు చేసే వరకు చేస్తున్నారు. మరి మీరు కూడా సహకరించి మరి నిజంగానే అవినీతి చేసి ఉంటే ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి కూడా మరి జై భీమ్ నుండి మేము అయితే ప్రభుత్వాన్ని అయితే వేరుకుంటున్నాం. నిజాయితీ పరుడైతే కోర్టుకు వెళ్ళొద్దు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే. ఫార్ములా ఈ రేస్ కేసులో లొట్టపీస్ కేసు అని అంటున్న కేటీఆర్ నిజంగానే నిజాయితీపరుడైతే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించొద్దని, విచారణను ఎదుర్కోవాలని దేవరకంద ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడ లొట్టపీస్ కేసు అని అంటున్న కేటీఆర్ నిజంగానే నిజాయితీపరుడైతే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించొద్దని, విచారణను ఎదుర్కోవాలని దేవరకంద ఎమ్మెల్యే అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే ఎమ్మెల్సీ అద్దంకి. తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడం రాజ్యాంగబద్ధమైన నిర్ణయమని, ఇది కక్ష సాధింపు చర్యలకు ఏమాత్రం కావని తెలిపారు. ఏదైతే ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అయితే డిమాండ్ చేశారు కేటీఆర్ని. అలానే మరో చూసుకున్నట్టయితే కేటీఆర్కు జైలుకు వెళ్ళక తప్పదు చానగాని దయాకర్. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని పీసీసీ ప్రధాన కార్యదర్శి చానగాని దయాకర్ అన్నారు. కేటీఆర్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్లు అన్ని ఆధారాలున్నా ఆయనలో ఇంకా అహంకారం మాత్రం తగ్గలేదని ఫైర్ అయ్యారు. ఏదైతే కేటీఆర్కు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు మా దగ్గర ఇప్పటికే ఉన్నాయి. మరి ఆధారాలు ఉంటే కోర్టు ముందు పెట్టాలి, కోర్టులో పెట్టాలి, ఆయనకు సంఖ్యలు వేసి జైలుకు పంపాలి. ఎవరు కాదన్నారు? కేటీఆర్ అవినీతి చేసిన ఆధారాలు ఉంటే ఎప్పుడు పంపాలి కదా. మళ్ళీ ఇంకా విచారణ ఎందుకు, మళ్ళీ దాన్ని ఏసీబీకి ఇచ్చుడు ఎందుకు, మళ్ళీ దానికి సిబిఐకి ఇచ్చుడు ఎందుకు, ఇదంతా ఎందుకు, మళ్ళీ టైం వేస్ట్. దానికి కూడా మళ్ళీ టైం బొక్క కదా. ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే డైరెక్ట్ తీసుకుపోయి చేయలేరు, అది ఎవరైనా కాదంటారా? తెలంగాణ ప్రజలు కాదంటారా? అరే నిజమే కదా, అవినీతి చేసిండు, మరి ప్రజల సొమ్ము దోసుకున్న వాళ్ళు అందరూ జైలుకు పోవాల్సిందే. రేపు మీరు దోసుకున్న జైలుకు పోవాల్సిందే. కాబట్టి ఆధారాలు ఉంటే పంపండి. ఎవరు కాదన్నారు మిమ్మల్ని?